నమస్తే. పాకిస్తాన్ మరొకసారి దుస్సాహసం చేయబోతోందా అనేటువంటి అనుమానం కలుగుతోంది. కారణం ఏంటంటే తాజాగా లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కారు కూతలు కూశాడు పాకిస్తాన్లో. మరొకసారి పాకిస్తాన్ భారత్ పైన పెహల్గాం తరహా దాడి చేయాలి అంటూ ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ కమ్ ఫీల్డ్ మార్షల్ని రిక్వెస్ట్ చేశాడు. అంతేకాకుండా మోదీని, మన ప్రధాని మోదీ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇవన్నీ చూస్తుంటే మరొకసారి దుస్సాహసం ఏమైనా చేయబోతోందా? ఎందుకంటే ఇతనే మాస్టర్ మైండ్, పహల్గాం దాడికి సూత్రధారి అతడే. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మురళీ గారు, తాజాగా మన మిలిటరీ చీఫ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి మాకంత ఓపిక సహనం లేదు, ఆపరేషన్ సింధూర్ లాగా ఈసారి మా దెబ్బ మామూలుగా ఉండదు, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో సైఫుల్లా కసూరి కామెంట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? సైఫుల్లా కసూరి చింత చచ్చినా పులుపు చావలేదని ఒక ఇది ఉంటుంది. అలాంటి సామెత వీళ్ళకి వర్తిస్తుంది. మొత్తము 9 టెర్రస్ స్థావరాలు ధ్వంసం అయిపోయినాయి, బూడిద అయిపోయినాయి. సుమారు 10-11 ఇవి ఎయిర్ బేస్లు అన్నీ కూడా మట్టి గడిచాయి. మనము అంటే ఎంత ప్రెసిషన్ అటాక్స్ అంటే ఒక కామన్ మ్యాన్ ఎవరిని కూడా సామాన్యుడు చావకుండా చేసినటువంటి దాడి. చివరకు కిరాణా హిల్స్ గేట్ల దగ్గర బాంబింగ్ చేశాం మనం. అంటే అర్థం ఏంటి అంటే, మీ అణుబాంబులు కూడా సేఫ్ గేమ్ లేవు, మేమేం చేయాలనుకుంటే అప్పుడు చేసేస్తామని ఒక మెసేజ్ ఇచ్చాం. అది ఇచ్చాకనే అమెరికా కూడా కదిలింది, అయ్యో మా కొంపలు మునుగుతున్నాయని. ఇది మనకున్నటువంటి శక్తి. మనం ఏం చేయాలనుకున్నామో అదే చేశాం. కేవలము టెర్రర్ స్థావరాల్లో మాత్రమే కొట్టాం. ఆ తర్వాత మరి ఈ ఎయిర్ బేస్ ఎందుకు కొట్టాము అంటే, వాళ్ళు ఊరికే దడపా ఒక డ్రోన్తో అమృత్సర్ వైపు ఆ వైపు కాస్త ప్రయత్నం చేసినందుకు కొట్టాం, అంతే. కనుక దీని అర్థం ఏంటి అంటే, బూడిద పాలు, మొత్తం పాకిస్తాన్ బూడిద పాలు చేయలేము. ఎలా అయితే గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్ చేసిందో అంతకన్నా డబల్ చేయగలం. మనం చేసే శక్తి ఉన్నా కాస్తంత ఎక్కడో మనకు ఏమంటాం, హ్యూమన్ టచ్ అనేది ఒకటి ఉంది కనుక సామాన్యుడి దగ్గరికి మనం వెళ్ళలేదు. ఇంకా కావాలంటే మనం చేసింది అంటే, ఎప్పుడో 1960 నాటి జల ఒప్పందము ట్రీటీ, ఇండస్ ట్రీటీ తీసుకెళ్ళి ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని చేసి రద్దు చేసుకొని గేట్లు క్లోజ్ చేశాం, నీళ్లు రాకుండా చేశాం. ఇది మనం చేసినటువంటి చాలా అంటే దాంట్లో ఏం కనబడుతుంది అంటే, చర్యలు తీసుకున్నాం కానీ ఎక్కడ కూడా మనుషుల ప్రాణాలను, సామాన్యుడి ప్రాణాలు, టెర్రరిస్టులు చచ్చారు దాంట్లో. వీడెందుకు చావలేదో నాకు తెలియదు, ఎక్కడ మిస్ అయ్యాడో తెలియదు. ఎందుకంటే వీడు కూడా పహల్గాం దాడుల్లో చాలా మాస్టర్ మైండ్ అని అంటూ ఉంటారు. కనుక లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్లో ఉంటూ తాను ఎక్కడో తప్పించుకొని ప్రాణం కాపాడుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి అది సరిపోలేదని అంటూ ఇదిగో అని మొరపెట్టుకుంటున్నాడు. ఎవరికి? వాళ్ళ అసీమ్ మునీర్కు మొరపెట్టుకుంటున్నాడు, ఆర్మీ చీఫ్కు. అయ్యా మీరు మళ్ళా మొదలు పెట్టండి, వీళ్లకు బుద్ధి రాలేదు అని అంటున్నాడు. ఏమో చేసినట్టుగా బుద్ధి రాలేదు. ఈ మోడీ అనేవాడికి బుద్ధి రాదు. మోడీని ఎంత టార్గెట్ చేసి ఇక్కడ మన దగ్గర ఆపోజిషన్స్ చేస్తాయండి, అలా చేశారు మోడీని. అప్పుడప్పుడు అనకూడని మాటలు మన దగ్గర భారతదేశంలో మన అపోజిషన్స్ మాట్లాడుతూ ఉంటాయి. అంత దారుణంగా మాట్లాడాడు వాడు. మరీ 140 కోట్ల మంది భారతీయులు బాధపడేది ఎక్కడంటే, వీడు దుర్మార్గుడు, వీడు ఒక టెర్రరిస్టు, మోడీని రాస్కెల్ అని మాట్లాడుతున్నాడు, అలా సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఇలా చాలా ఆవేశంగా వీళ్ళు మామూలుగా వీళ్ళ స్పీచ్లన్నీ ఇలాగే ఉంటాయనుకో, పెద్ద గొంతుతో అరుస్తూ ఉంటారు. విద్వేషాన్ని, హేట్రెడ్ ను చేస్తూ రెచ్చగొడుతున్నాడు, పిలిపిస్తున్నాడు. పైగా తాను ఏదో ఫ్లడ్ రిలీఫ్ క్యాంపులో ఉన్న ఒక కార్యకర్త లాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అదొక ఇది కుట్ర. దీంతో ఈ మొత్తం ఫ్లడ్స్ అన్ని కూడా ఇవి సహజమైనవి కావు, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్, ఇండియా మేడ్ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా. కనుక మన పైన అందుకే దాన్ని వాటర్ టెర్రరిజం గా ప్రస్తావించారు. కనుక ఫ్లడ్స్ ఇండియా కారణంగానే వచ్చినాయి, ఆ ట్రీటీ కారణంగానే వచ్చాయి, కావాలని నీళ్లు వదిలారు.
మన వాళ్ళు చాలా మంది చనిపోయారు అని ఆవేశంగా మాట్లాడాడు. ఈ మాట్లాడుతున్నది కూడా మళ్ళా మనకి ఎప్పుడు మాట్లాడుతున్నాడు సందర్భం కూడా ఏంది అంటే, షబాజ్ షరీఫ్ వెళ్ళి యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాక ఇది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అవును. మనకు దానికి దీనికి లింక్ కలుస్తుంది. అక్కడ సెప్టెంబర్ 26 నాడు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నది కూడా ఏంటి అంటే గుర్తు చేస్తున్నాడు అక్కడ వరల్డ్ కమ్యూనిటీకి, ఇదిగో ఇండియా మాకు అన్యాయం చేసింది, వాటర్ ట్రీటీని, ఇండస్ వాటర్ ట్రీటీని వయోలేట్ చేసింది, మాకు నీళ్లు రాకుండా ఆపేసింది. ఆ, కనుక మేము దీని దీన్ని కూడా యాక్ట్ ఆఫ్ వార్ గా మేము తీసుకుంటాము అని. తీసుకొని ఏం చేస్తాడో మరి, దీన్ని కూడా అంటే యుద్ధంగానే మేము తీసుకుంటాము నీళ్ళు ఆపడాన్ని అనే పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. ఆ, ఏదో చేసేస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పాడు. కనుక మా యొక్క రైట్ ఇది, నీళ్ళ యొక్క రైట్ మాకు ఉంది. 240 మిలియన్ల ప్రజలు, మా ప్రజల యొక్క రైట్ ఇది. కనుక 1696 నాటి ఒప్పందం వరల్డ్ బ్యాంక్ యొక్క దీంతో మనం ఆ ఒప్పందం అప్పట్లో చేశాం. ఆ ఒప్పందంలో 6 నదుల్లో 3 నదులు తూర్పు వైపు ఉండేటువంటి 3 నదులు వాళ్ళకని, అలాగే వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి 3 నదులు మనకని, ఇలాంటివి మనము ఆ రోజుల్లో ఎందుకు రాసుకున్నారో నెహ్రూ గారు, ఎందుకు ఇచ్చారో మనకు కూడా తెలియదు. బియాస్, రవి, సత్లెజ్ ఏమో పాకిస్తాన్కి ఇవ్వాలని, అలాగే ఇండస్, జీలం, చీనాబ్ ఏమో ఇండియాకు వస్తాయని, ఇలాంటివి ఏదో అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో కూడా చాలా వైలేషన్స్ జరిగాయి. నీటి శాతం చాలా ఎక్కువగా, ఎందుకంటే వాటర్ కలెక్ట్ అయ్యేదంతా కూడా అవును, అది ఇండియాలో ఫెయిర్గా కలెక్ట్ లేదు. అవుతుంది. ఫెయిర్గా లేదు, ఫెయిర్ డీల్ కానే కాదు. కాకపోతే అవును. కొన్ని ఎందుకో పాకిస్తాన్కు కాస్త డబ్బులు ఇవ్వాలని గాంధీ గారు మాట్లాడము, నీళ్లు ఇవ్వాలని ఒకరు మాట్లాడడం, అవి భూభాగము కట్ చేసుకొని తీసుకెళ్లారు మనని అనేటువంటి ఇదేం లేదు అన్నట్టు. సో ఇలాంటివన్నీ కూడా ఒక అన్ఫేర్ డీల్స్ కొన్ని జరిగాయి. దాన్ని స్ట్రైటన్ చేసే ప్రయత్నము మోడీ గారు చేశారు. దీన్ని పట్టుకొని యాక్ట్ ఆఫ్ వార్ అని వీడంటాడు, తర్వాత అదేమో వాటర్ టెర్రర్ అని వాడంటాడు. సో ఇలాంటివి రెచ్చగొట్టేటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇక్కడ వీడు ఒక టెర్రరిస్టు, వీడు ఏకంగా భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకని ఇప్పుడు జరిగేది ఏం లేదు రాజు గారు, దీంట్లో ఈయన మాట్లాడిన మాత్రాన జరిగేది లేదు. ఆ ఒక్కటేందంటే ఈ పాకిస్తాన్కు బుద్ధి రాదు, పాకిస్తాన్కి బుద్ధి రాదు. మనం కూడా అంత ఫెయిర్ గా ఉండకూడదు అని అనిపిస్తుంది పాకిస్తాన్కి. ఎలాగో బలూచిస్తాన్ ఒక యుద్ధం నడుస్తుంది, ఇక్కడ ఫక్తున్ ఏరియాలో దీని అన్రెస్ట్ దగ్గర ఉంది. ఇక్కడ అన్రెస్ట్ ఉంది. 2 యుద్ధాలు జరుగుతున్నాయి. 60% నేల యుద్ధంతో ఉంది, అక్కడ ఇంటర్నల్ యుద్ధమే నడుస్తుంది. అవును. దీనికి కాస్త మనము అగ్నికి ఆజ్యం తోడైనట్టు కొద్దిగా తోడైతే సరిపోతుంది. మనం చేయాల్సిన పెద్దగా అంత పెద్ద యుద్ధాలు ఇవి పాకిస్తాన్తో చేసేంత అవసరం లేదు. కేవలము అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు మాకు అనేటువంటి ఒక అహం కావచ్చు, ఇది కావచ్చు. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బ్యాడ్ టర్మ్స్ లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ పైన యుద్ధం చేద్దామన్నంత ఇదిగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన కొన్ని టెర్రర్ గ్రూపులు ఇప్పటికి యుద్ధం చేస్తున్నాయి పాకిస్తాన్తో. పాకిస్తాన్ మేము కబ్జా చేస్తామంటున్నారు వాళ్ళు, పాకిస్తాన్ లో షరియా తెస్తామంటున్నారు వాళ్ళు. కనుక అది సరే, దాన్ని మనం సమర్థిస్తామా లేదా అని, కానీ బట్ పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా వార్ మూడ్ లో ఉంది పాకిస్తాన్ పైన. పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాగులేదు. పైగా ఆఫ్ఘనిస్తాన్ మనం కూడా ఇక్కడ రష్యా, అక్కడ చైనా, మనము ఈక్వల్ టర్మ్స్ లో ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు. అందుకే 6 రోజులుగా ఇక్కడ విదేశాంగ మంత్రి మనతో వచ్చి కూర్చున్నాడు. ఇది కూడా కంటగింపుగా ఉంటది బహుశా పాకిస్తాన్ కు. సో ఇలాంటివన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేశారు, కాబూల్ మీద. కాబూల్ మీద దాడి చేశారు. వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు. కనుక వీటికి కావాల్సిన మందుగుండు కాస్త మనం కనుక నిలబడితే పాకిస్తాన్ ఈ సమయంలో ఏమంటారు మట్టి గరవడము చాలా ఈజీ అండి. ఇది పెద్ద ఇష్యూనే కాదు ఇండియాకు. యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అసలే లేదు. పైగా ఇప్పుడు ట్రంప్ ఏదో వచ్చి రెస్క్యూ చేస్తాడు, పాకిస్తాన్ నిలబడతాడు, ఆ పరిస్థితి కూడా లేదు. ఎంతసేపు మాట్లాడుతుండొచ్చు ఆయన బయట నుంచి కాస్త సింపథెటిక్ గా, కానీ బట్ ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ కమ్ టు దేర్ రెస్క్యూ. సో ఈ మాటలను ఎలా తీసుకోవాలంటే వినాలి, ఊరికే నవ్వుకోవాలి, కాస్త సమయం కొరకు ఎదురు చూడాలి అని అనిపిస్తుంది రాజు గారు. సో తాజాగా చేసినటువంటి మురళి గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్ చూస్తే డెఫినెట్ గా అఫ్ కోర్స్ పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్కి స్వతహాగా అంత శక్తి లేకపోయినప్పుడు కూడా అమెరికా సహాయం చేస్తేనో లేకపోతే చైనా వాడు సహాయం చేస్తేనో వాళ్ళ స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయమే. ఊరికే మనం నిర్లక్ష్యంగా ఉండడానికైతే వీల్లేదు. ఎందుకంటే
పహల్గామ్ దాడికి జస్ట్ ఒక వారం 10 రోజుల ముందు ఆసిమ్ మునీర్ ఒక్కడు మాట్లాడాడు. ఆ స్పీచ్ తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని మాత్రం మనం మర్చిపోకూడదు. మీ ఫైనల్ కన్క్లూడింగ్ రిమార్క్స్. అది నిజం. మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. ఎందుకంటే అది పాకిస్తాన్ కనుక, ఎందుకంటే అది టెర్రర్ కంట్రీ కనుక, సో అది రాస్కెల్ కంట్రీ కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. కాకపోతే ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఇంకొక యుద్ధాన్ని కోరి తెచ్చుకుంటుంది అని నేను అనుకోవడం లేదు. అమెరికా కూడా ట్రంప్ ఎంత మాట్లాడినా తాను వచ్చి యుద్ధ భూమిలో నిలబడి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. నో, అటువంటిది ఇది ఏమీ లేదు. స్వయంగా ఇంటర్నల్ గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అనేక ట్రబుల్స్ లో పాకిస్తాన్ లో ఉంది కనుక తాటాకు చప్పుళ్ళు అని అంటాము. అలాంటి చప్పుళ్ళు అప్పుడప్పుడు పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. కనుక మనం అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. మన ఆర్మీ నేను అనుకుంటున్నాను ఇంకా పగడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటుంది అని కూడా వింటున్నాం. ఇంకొక వైపు ఇక్కడ కరాచీ వైపు కూడా మనం దృష్టి పెట్టాము. ఈ మధ్యన మీరు అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ లేకపోతే మన ఆర్మీ చీఫ్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే ఈ చావు దెబ్బతీస్తాం మీరు కనుక మీ పిచ్చి వేషాలు ఇస్తే అనేటువంటి దీంట్లో వాస్తవంగా దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం కనుక వాళ్ళ యొక్క తాటాకు చెప్పుడులకు ఇప్పటికిప్పుడు మన ఏదో వాటర్ ట్రీటీ వదిలేసేసి నీళ్లు వదులుతామని కాదు, మరింత టైట్ చేస్తాం. ఆ నీళ్లను మరింత ఉపయోగిస్తాం. మనం ఇక్కడ ఎడారి వరకు, రాజస్థాన్ ఎడారి వరకు కూడా ఆ నీళ్లు తెచ్చుకుంటాం మనం. కనుక ఇప్పుడు మన ఆత్మస్థైర్యము, ఆత్మనిర్భరత ఇవన్నీ మాటల్లో లేవు, చేతల్లో ఉన్నాయి. మన యొక్క ఆర్మీ ప్రిపరేషన్ కూడా చాలా బలంగా ఉంది. కనుక ఈ మాటల యుద్ధం అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేయక తప్పదు. ఎందుకంటే అక్కడ ప్రజలను ఒక్కటిగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎనిమిని చూయించి, ఇండియాని చూయించి అక్కడ ఉన్న వాళ్ళ ఇంటర్నల్ గ్రూప్స్ అన్నిటినీ కాస్త దగ్గర చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి మాటలే ఉంటాయి కానీ ఇంకేమీ ఉండదు. ఏది ఏమైనప్పటికీ టెర్రర్ యాక్షన్ అంటూ ఏదైనా జరిగితే ఆపరేషన్ సింధూర్ కామా మాత్రమే ఉంది, ఫుల్ స్టాప్ పెట్టలేదు కనుక అది 2.1 మొదలవుతుంది. కనుక ఆ ప్రిపరేషన్ మన ఆర్మీకి ఉంది. రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి పాకిస్తాన్ ఈసారి దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ మ్యాప్ ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పి ఇదివరకే హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తాటాకు చప్పుళ్ళు. సైఫుల్లా కసూరి కావచ్చు, ఆసిమ్ మునీర్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ కావచ్చు, ఏమీ చేయలేరు. కేవలం ఏంటంటే పాకిస్తాన్ ప్రజలకి భారత్ని దోషిగా చూపించాలి, ఒక బోచిగా చూపించి తమ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం కూడా కావచ్చు. ఏదైనా కూడా భారత్ ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉండాలి. ఆందోళన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. అది మనం మర్చిపోకూడదు. ఇప్పటికీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈసారి ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, కేవలం పాజ్ మాత్రమే ఇచ్చాం. ఈసారి మొదలు పెడితే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఈ టాపిక్కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే NH TV నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.